నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో శనివారం గ్రామ సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ గ్రామ సభలో గ్రామ పాలకవర్గ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. గ్రామంలో కొనసాగుతున్న నీటి ఎద్దడి సమస్య, పాడైపోయిన కుళాయిలు మరమ్మతులు, వీధి కుక్కలు మరియు కోతుల బిడత, డ్రైనేజీ శుభ్రత లోపాలు, సీసీ రోడ్లు మరియు విద్యుత్ స్తంభాల మరమ్మతులు అవసరం వంటి అంశాలను గ్రామస్తులు ప్రస్తావించారు. ముఖ్యంగా అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, చట్టపరమైన సదుపాయాలు లేకుండానే వెంచర్లలో ఫ్లాట్లు విక్రయాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ అనుమతులు లేని వెంచర్లపై, నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో గ్రామ పంచాయతీ నిధులపై అదనపు భారం పడకుండా చూడాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. అలాగే ప్రభుత్వ స్థలాల కబ్జాను అరికట్టాలని, రతం చెరువు సమీపంలోని హనుమాన్ మందిరం ముందు జరుగుతున్న సమాధుల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ సభలో వచ్చిన ప్రతిపాదనలపై తీర్మానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జాన్కంపేట గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఈ సభకు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని సమస్యలు కూడా చెప్పారు. అవి తీర్మానం చేశాము. త్వరలోనే ఈ తీర్మానం ప్రకారము సమస్యలు తీర్స్తాము.